పేదల నివాస ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అన్నారు. హుక్కుంపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో సుమారు 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి తెలిపారు. శుక్రవారం హుక్కుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపడుతుందని అన్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని, అందులో భాగంగా సిమెంట్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రుడా నిధులు 95 లక్షలతో రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని దశల వారీగా అభివృద్ధి చేసి రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, బొప్పన శ్రీను, కురుకూరు కిషోర్, వాసిరెడ్డి బాబీ, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ రోల్ మోడల్గా చేస్తూ ఉన్నాను. రోజు కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం, వేగంగా చేస్తున్నాం, క్వాలిటీ వర్క్ చేస్తూ ఉన్నాం. పనులు అనేక సమస్యలు ఉన్నా కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవాళ పంచాయతీలకు ఆదాయం లేని పంచాయతీలు ఉన్నాయి. శాటిలైట్ సిటీలో ఆదాయం లేదు, ఇంటి పనులు పెంచడానికి అవకాశం లేదు, ఆదాయాలు లేవు, ఖర్చులు ఉన్నాయి. శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ ఉంటే మనల్ని కొంత సిబ్బందిని పెంచుకునే దానికి అవకాశం కల్పించాం. దీన్ని కొత్తగా సెక్రటరీగా వచ్చారు, వారందరూ కూడా యువతులు చక్కగా పనిచేయగలిగిన వాళ్ళు. వాళ్ళ సహాయంతో శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ పరిపాలన సౌలభ్యంగా రూరల్ మండలాన్ని, ఎందుకంటే ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది. కార్పొరేషన్ పంచాయతీ తెలియక 15th ఫైనాన్స్ కానీ ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్ గ్రాంట్లను కొంచెం ఇబ్బంది అవుతున్నాయి. నా వరకు నేను ఏదో ఫుల్అప్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే రోడా గ్రాంట్లు మరో 10 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ప్రధానమైన ఎక్కువగా శాటిలైట్ సిటీ మీద ఎక్కువ దృష్టి సారించి దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సౌన్యంగా మనవి చేస్తూ లోకేష్ గారు విద్యాశాఖను తీసుకున్న తర్వాత ఉపాధ్యాయులు కొరత లేకుండా చేస్తూ ఉన్నారు. భాషా పండితులు కూడా త్వరలోనే నియామకాలు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా విద్యారంగంలో పెనుమార్పులు నాందవుతుంది. పేదవాడికి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మంచి సౌకర్యాలు మెరుగుపడే దానికోసం చేస్తున్న కృషికి అందరి సహకారం కావాలి. దాతలు కూడా అడుగుతున్నాం, మీరు ఎంతో ఖర్చు పెడతారు, దేనికో ఖర్చు పెడతారు, ఆడంబరాలు ఖర్చు పెడతారు, పెళ్ళిళ్ళకి పెట్టారు, కొంత శాతం దాతృత్వానికి ఇవ్వండి. విద్యారంగానికి, వైద్య రంగానికి సేవలు చేసే వాటికి సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమండ్రి జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ చట్టంలో మార్పులను నిరసిస్తూ స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉపాధి కూలీలు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేయడానికి సిపిఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కరి రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, పోల్ల వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, జరీనా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని రద్దు చేసి పేదల పని హక్కును తీసేసి భూస్వాములకి, కార్పొరేట్లకి దేశాన్ని దోచిపెట్టే పనిలో ఆర్ఎస్ఎస్ పాలకులు ఉన్నారు. ఇవాళ కొత్త చట్టం తెచ్చారు, బీబీజీ రామ్జీ చట్టం. అంటే గాంధీ పేరు తీసేసి ఆ చట్టంలో గాంధీని చంపిన గాడ్సే, నాదు రామ్ పేరు వచ్చేలాగా ఇవాళ చట్టాన్ని తయారు చేశారంటే ఇవాళ గాంధీ వారసులా, గాడ్సే వారసులు అంటే స్పష్టంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులే. అందుకనే ఈ చట్టం రద్దయ్యే వరకు, అట్లనే కార్మిక వర్గాన్ని యాజమాన్యాన్ని తాకట్టు పెడుతున్న 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు ఇవాళ పోరాడతామని చెప్పని ప్రతిజ్ఞ చేస్తూ పేదల్ని, కార్మిక వర్గాన్ని పోరాటాన్ని కలిసి రావాలి. గాంధీజీని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో మహాత్ముడి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీజీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, జీవకారుణ్య సంఘం సిబ్బంది రాజు, విజయ్ కుమార్, రేఖ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90% ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి నివేదికలు వచ్చిన అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి భరత్, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు అంజలి ఘటించారు. మాజీ ఎంపీ భరత్రాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నీచ రాజకీయాల్లోకి లాగారని, తప్పక దేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులు, దేశవ్యాప్తంగా 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, 470 పేజీల రిపోర్టులో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని, అయినా ఇంకా కూటమి నిరసనలు, సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంత నీచమైన, హేయమైన కార్యక్రమాలు చేస్తుంటే హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నట్లు? హిందూ ధర్మాన్ని అవహేళన, అపహాస్యం చేస్తున్నా పట్టదా అని ప్రశ్నించారు. అలాగే ఇటీవల అన్నవరం సత్యదేవుని ప్రసాదం కౌంటర్లో ఆ వీడియో హల్చల్ చేస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తిరుమల స్వామివారికి మొక్కి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాలన ఉందని, త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు. కానీ సిబిఐ ఇచ్చారు కదా, రిపోర్ట్ ఇచ్చారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారుగా. ఎన్డీటీబీ ఇచ్చింది కదా రిపోర్ట్, 2 ల్యాబొరేటరీస్ ఇచ్చారు కదా రిపోర్ట్. ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్ లేదని క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది కదా. మరి ఇంక ఇప్పుడు మీరు ఏం చేయాలా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టండి, పెట్టి క్షమాపణ కోరండి. తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీజీ ఏసీపీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా లక్ష్మి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆమె వద్ద నుండి సుమారు 79,000 రూపాయలు, అదేవిధంగా కార్యాలయంలోని ఇతర విభాగాల నుండి 1,03,000 రూపాయలు కలిపి మొత్తంగా 1,82,000 రూపాయలు అనధికార సొమ్మును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నగదుతో పాటుగా నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయా అనే అంశంపై తనిఖీ చేస్తున్నామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా
తక్కువ విలువ చూపించి చేసిన రిజిస్ట్రేషన్లపైన ఇతర అక్రమ లావాదేవీలపైన కూడా విచారిస్తున్నామని వివరించారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే భయపడకుండా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ దాడుల్లో 3 ఏసీబీ సిఐలు, ఏసీబీ ఎస్ఐ విల్సన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064-94404-46160 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నారు. టోటల్గా 1,82,210 రూపీస్ క్యాష్ ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా ఏవైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కానీ అండ్ అండర్ వాల్యుయేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేశారా, ఏదైనా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగాయా అనే ఆస్పెక్ట్స్ కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ సెర్చెస్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి మేము తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కరప్షన్ యాక్టివిటీస్ కానీ ఎవరైనా బ్రైబ్ డిమాండ్ చేయడం మాత్రం జరిగితే మాత్రం ఏసీబీ పీపుల్కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా నా పేరు ఎం కిషోర్ కుమార్, ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి. నా నెంబర్ 9404466160. దీనికి కూడా రిపోర్ట్ చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, అనాథరైజ్ అమౌంట్ కంటే లేఖల దగ్గర ఎంతమంది లేఖల దగ్గర ఉన్నారు? లేఖలు ఉన్నారు, 5 ఉన్నారు. అండ్ సిబ్బంది కూడా ఒక 6 వరకు ఉన్నారు. అందరినీ కూడా విచారించడం జరుగుతుంది. లోపల వాళ్ళ ఎంప్లాయీస్ అయినా లేదా బయట సిబ్బంది అంటారా? లోపల ప్రెజెంట్ ఎంప్లాయీసే వాళ్ళు. ప్రతి దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు క్యాష్ ఉంది, ఎందుకు పెట్టుకున్నారు అని కూడా మేము డీటెయిల్స్ వెరిఫై. రాజమండ్రి సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి చక్రస్నానం తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్, శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిరజీయర్ స్వామి మంగళ శాసనాలతో చందనయాత్ర మహోత్సవాల్లో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం దంపతులు, కాలేపు నాగేశ్వర దంపతుల పర్యవేక్షణలో అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ స్వామి ఆధ్వర్యంలో ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, రాధా మోహన్ దాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితర ప్రముఖులు పలువురు భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి చక్రస్నానం అనంతరం చోరోత్సవం నిర్వహించారు. రాజమండ్రి జెండా పంజా రోడ్లోని శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి జెండా పంజా రోడ్ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి జరిపారు. ముందుగా బెజవాడ రంగారావు దేవత రామ్మోహన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ దేవత సుధాకర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ కె ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి విగ్రహానికి చిట్టుబాబు పూలమాల వేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడారు. గాంధీజీ సత్యం, ధర్మం నేటి యువతరం నేర్చుకుని దేశ సౌభాగ్యానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పెళ్లాడి రామకృష్ణ, ప్రదీప్, కోడూరు సుబ్రహ్మణ్యం, ఆకుల సాయి, శివ పాల్గొన్నారు. సభ అనంతరం పేదవారికి అన్నదానం చేశారు. గాంధీ గారి వెనకాల ఆ రోజు వీడియోలు కానీ టీవీలు కానీ లేని రోజుల్లో మహాత్మా గాంధీ పిలిపిస్తే దేశ పెద్దలందరూ కూడా ఆయన వెనకాల ఉన్నారు. అలాంటి మహాత్ముడి మీద కొంతమంది మత పురుగులు ఆ రోజు ఎలా చేశారు, గాంధీ గారు ఈ రోజు ఎలా చేశారు, ఎలా ఉంటే బాగుంటుందని అన్నారు. ఇక అన్నీ మర్చిపోయి సూర్యచంద్రులు ఉన్నంత చేపు మహాత్మా గాంధీ కోసం తలుచుకుంటారు దేశ పెద్దలు. తన యొక్క సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టినట్టు మహాత్ముడు. ఆ మహాత్ముడిని కొన్ని మతశక్తులు ఇది చేసి
నాథూరాం గ్యాడ్సే అనే వ్యక్తి చేత ఆయన్ని చంపించారు. రాజమండ్రి లింగంపేట కొత్త రోడ్ వ్యాంబే గృహాల వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట కొత్త రోడ్ వ్యాంబే గృహాల వద్ద శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. దాతల సహాయ సహకారంతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య, గంట్ల వెంకన్న, రాజు, సత్యనారాయణ, రమేష్, శివ, నాగేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటూ ఇలా ప్రతి ఒక్కరూ అమ్మవారికి సేవా రూపంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అన్నదాన కార్యక్రమానికి దాతలకు సహకరిస్తున్నారని, వీరందరికీ శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రి దేవి చౌక్ వెంకటేశ్వర స్వామి మఠంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. యువ భట్టాచార్య శ్రీ కండవిల్లి విజయ సారాధాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ముఖ్య అర్చకులు శ్రీ కండవిల్లి పవన్ కుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో కండవల్లి శ్రీకర్ ఆచార్యులు, కండవిల్లి శ్రీవర్ధన్ కళ్యాణం చేస్తున్నారు. కార్యనిర్వహణాధికారి పి ప్రియదుర్గ పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులోని జాతీయ రహదారి పరిసర గ్రామాల్లో అపరిచితుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పై వీడియోలో కనిపిస్తున్న గుర్తు తెలియని ముగ్గురు దొంగలు రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమూరులోని హైవే పక్కన గల ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీలో దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా సీసీ కెమెరాలో రికార్డైంది. వీళ్లు జిల్లా వ్యాప్తంగా హైవేని ఆనుకున్నవన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అనుమానాలు ఉన్నాయి. కావున ప్రజలందరూ రాత్రి సమయాల్లో వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి 112కి కానీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రధానార్చకులు పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయి రామాచార్యులు ఆగమోక్త ప్రకారంగా కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, వంగపొడ్డు లక్ష్మీనారాయణ, దిగవల్లి పవన్కాంత్ శర్మ, మానే దినేష్, ఆలయ నిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, కోటంశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి బర్మా కాలనీలోని కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీ కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి పురవీధుల మీదుగా భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. కోదండ రామాలయం కమిటీ కుత్తం వెంకటలక్ష్మీపతి, పోలవరపు రాంబాబు, మీరాస్వామి, సూరడ సాయికుమార్, శ్రీనివాసమూర్తి, కామాడ చంద్రపాల్, పోలవరపు కృష్ణవేణి, తులసి, దానేశ్వరరావు తదితరులు నేతృత్వం వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ యువ నాయకుడు ముసిరి బాబురావు హాజరై స్వామివారిని దర్శించుకుని స్వయంగా రథాన్ని లాగారు. చాగళ్లకు చెందిన నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ బృందం ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్షశాస్త్ర మరియు జంతుశాస్త్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర్ శిక్షణ అభియాన్ ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీత అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంపొందించేందుకు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణ నిపుణులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు పాల్గొనాలని, సదస్సులో జీవ వైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావం, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వనరుల సుస్థిరత వినియోగం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వక్తలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్స్ డాక్టర్ ప్రయాగమూర్తి ప్రగడ, డాక్టర్ ఎస్కే మదీనా, కో కన్వీనర్లు వెంకటేశ్వరరావు, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ డాక్టర్ శివప్రసాద్, వీరభద్రరావు, ఆర్గనైజింగ్ మెంబర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో దీనికి అలాగే చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ వారి యొక్క పరిశోధనా పత్రాలను సమర్పించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒక సావనీర్ రూపంలో మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోడైవర్సిటీని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధన ఏంటి అనే దానిపైన మనకి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ వీటిపైన మంచి అవగాహన కల్పిస్తారు విద్యార్థులకి. అలాగే పరిశోధనా పత్రాలలో మొదటి 3 పత్రాలకి బహుమతులను కూడా మేము అందచేయడం జరుగుతుంది. చాలామంది పరిశోధనా పత్రాలు సమర్పించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా కూడా. సో ఇప్పుడు వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. అలాగే సమాప్తం. నమస్కారం.